సూర్య, ఏంటిది? కాసేపు మౌనంగా ఉండండి. అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి పెద్దమ్మా. ఏంటా నిజాలు? శుభమాన్ జరగబోతున్న పెళ్లి నాపి చెప్పే ఆ గొప్ప నిజాలేంటో. అత్తయ్య గారు, పద్మ మెళ్ళో నన్ను తాళి కట్టమంటారా, వెళ్ళిపోమంటారా? ఏ అమెరికా పిల్ల, నువ్వెక్కడ దాపరించావే? నా కూతురు పెళ్ళంటే ఎందుకే ఇలా కళలో నిప్పులు పోసుకుంటున్నావు? ముద్రష్టబ్దానా, మళ్ళీ తగలట్టావు కదే. నేనేం పాపం చేశానే? నా కూతురు నీకేం ద్రోహం చేసిందే? దీని పెళ్లికి ఎందుకే అడుగడుగున అడ్డుపడుతున్నావు? హుసై హుసై, నువ్వు మట్టి కొట్టుకుపోతావే. అక్క, ఆగక్క, నువ్వుండు. అమ్మ శామ్, మళ్ళీ ఏంటమ్మా ఇది? వాళ్ళ గురించి నీకెందుకు? పడిన అవమానాలు, తెచ్చుకున్న తలవంపులు చాలవా? అసలు అందరితో పాటు ఇక్కడికి రాకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోయావో నేను ఒక పక్క కంగారు పడుతుంటే మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా? నువ్వురా. అమ్మా, నువ్వు కాసేపు మౌనంగా ఉండు. అర్థమైంది, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఇది ఒక్క శామ్ మాత్రమే ఆడుతున్న నాటకం కాదు, మీ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం అని నాకు బాగా అర్థమైంది. అక్క, అలాంటి అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఖచ్చితంగా ఉంది. నా కూతురు పద్మ పెళ్లి ఇంత ఘనంగా, ఇంత ఖర్చుతో, ఇంత వైభవంగా జరగడం మీకు ఇష్టం లేదు. అందుకే ఈ అమెరికా పిల్లని అడ్డం పెట్టుకొని అడుగడుగున ఆటంకాలు, అవరోధాలు సృష్టిస్తున్నారు. అవును అత్తయ్య గారు. ఆ విషయం మీకిప్పుడు తెలిసిందా? ఇది నాకెప్పుడో తెలుసు. అసలు ఈ నాటకానికి ముఖ్య సూత్రధారి, పాత్రధారి ఇదిగో ఈ సూర్యాని. మిస్టర్ మనోజ్, హోల్డ్ యువర్ టంగ్. చూసారా అత్తయ్య గారు, నిజం నోరు నొక్కేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడో. ఏది నిజం? మా పెళ్లి ఆపాలనే దురుద్దేశం నీకు లేకపోతే దొంగలా పట్టుబడి దోషిలా అందరి ముందు నిలబడలేక ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఈ శామ్ని మళ్ళీ ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చాం? చెప్పు సూర్య, అల్లుడు గారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. చెప్పడానికి సమాధానం ఉంటేగా అత్తయ్య గారు. ఈయన గారొక ఫ్రాడ్, ఈవిడ గారొక దొంగ. మీరే అన్నారు కదా, పద్మ పెళ్లి ఇంత ఘనంగా జరగడం ఎవరికీ ఇష్టం లేదని. ఆయన వాళ్లే సొంత బంధువులే బయట వాళ్ళతో చేతులు కలిపి ఇలా వెన్నుపోటు పొడుస్తుంటే మీరు మాత్రం ఏం చేయగలరు? అత్తయ్య గారు, ఇక ఈ విషయం మీరు డీల్ చేయలేరని అర్థమైపోయింది. పెద్దవారు, ఇలాంటి విషయాల్లో మీరే కల్పించుకోవాలి. అవును, నేనే కల్పించుకోవాలి. ఇన్నాళ్ళు కల్పించుకోకపోవడం వల్లే ఇంత దూరం వచ్చింది. అవునత్త, నువ్వు కల్పించుకోకపోవడం వల్ల పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్తావు? నువ్వే చెప్పు. చెప్పాల్సింది పోయి ఏంటిది? కాబోయే అల్లుని పట్టుకొని ఏంటిలాగా? ఆపురాజీ, వజ్రపాటి ఇంట్లో
అల్లుడికి కావలసిన అర్హతలు ఒక్కటి కూడా లేదు వీడికి. వీడా ఇంటికి కాబోయే అల్లుడు? వీడి ఇంటికి అల్లుడైతే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నాశనం అయిపోతాయి.